సార్ ఏం సార్ ఏదో తెగ రీసెర్చ్ చేసేసి రాసేస్తున్నారు. మేడం నిన్న మా అంకుల్కి హాస్పిటల్ తీసుకెళ్ళి ఉండే, అయితే తనకు యూరిక్ యాసిడ్ ఎక్కువైందంట. అందువల్ల ఈ కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి డాక్టర్ చెప్పిన ఉండే. అసలు అది ఎందుకు వస్తుంది, ఎట్లా వస్తుంది కొన్ని చెప్తారా? సార్ యాక్చువల్లీ యూరిక్ యాసిడ్ అనేది బాడీలో మనకి వాటర్ ఎప్పుడైతే తగ్గిపోతుందో అలాంటప్పుడు యూరియా మొత్తం యూరిక్ యాసిడ్ లాగా కన్వర్ట్ అవుతుంది. అంటే బాడీ కంటిన్యూస్గా డీహైడ్రేషన్ మోడ్లో ఉన్నప్పుడు, ఆల్కహాల్ కన్సంప్షన్ ఇలాంటివి చేసినప్పుడు, టొబాకో నికోటిన్ ప్రోడక్ట్స్ ఎక్కువగా తీసుకున్నప్పుడు అప్పుడు యూరియా అంతా యాసిడ్ ఫార్మేషన్లోకి మారిపోయి ఆ యూరిక్ యాసిడ్ మొత్తం జాయింట్స్లో ఎక్కడ పడితే అక్కడ స్టోర్ అయిపోయి సో జాయింట్ పెయిన్స్ ఎక్కువగా వస్తాయి సార్. మేబీ దానివల్లే అనుకుంటాను. రెమెడీ ఏంటి మేడం? రెమెడీ వచ్చేసి వాటర్ మంచిగా తీసుకోవాలి సార్. వాటర్ ఎక్కువ తీసుకొని యూరిన్ ఎక్స్క్రీషన్ ఎక్కువ చేయాలి. అండ్ డాక్టర్ మెడికేషన్లో ఉంటే కూడా బెటర్. అట్ ద సేమ్ టైం ఆల్కహాల్ కన్సంప్షన్ ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉంటే కొంచెం తగ్గించుకుంటే బెటర్. అండ్ ప్రోటీన్ ఫుడ్ కూడా తక్కువ తీసుకుంటే బెటర్. మీకు ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. కిడ్నీలో మనకి స్టోన్స్ ఫామ్ అవుతాయి కదా, సైన్స్లో క్యాల్క్యులీస్ అంటాం. సో స్టోన్స్ ఫార్మేషన్లో యూరిక్ యాసిడ్తో పాటు ఇంకా 2 సబ్స్టాన్సెస్ అనేవి ఫామ్ అవుతాయి. అన్నీ కలిసి కిడ్నీ స్టోన్ అవుతుంది. సో అవేంటో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.